అండి అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన జనరల్ పాయింట్స్ యూట్యూబ్ ఛానల్లో రైల్వేస్ నుంచి ఒక మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ అప్డేట్ అయితే నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే మనకి నోటీస్ అయితే రావడం జరిగిందండి. మనకి యాన్యువల్గా అయితే వీళ్ళు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అయితే ఇస్తామని చెప్పేసి ఒక క్యాలెండర్ అయితే రిలీజ్ చేశారు. ఎస్ఎస్సి క్యాలెండర్ లాగా మనకి ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్కి సంబంధించి అయితే యాన్యువల్ క్యాలెండర్ అయితే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఏ పీరియడ్లో ఏ నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటిది అయితే మనకి వీళ్ళు ఈ నోటీసులు అయితే ఇవ్వడం జరిగిందండి. సో పీరియడ్ జనవరి నుంచి మార్చ్ పీరియడ్ లోపు ఏఎల్పి నోటిఫికేషన్ అయితే ఎవ్రీ ఇయర్ ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పారు. అలాగే ఏప్రిల్ నుంచి జూన్ లోపు అయితే టెక్నీషియన్స్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. సో ఎలక్షన్స్ వల్ల మనకి ఇది ముందుగానే నోటిఫికేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. సో ఏప్రిల్ నుంచి జూన్ మధ్యలోపు ఈ పీరియడ్ లోపు మనకి టెక్నీషియన్ నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుందండి. అలాగే జూలై టు సెప్టెంబర్ ఈ పీరియడ్ లోపు జూలై మంత్ నుంచి సెప్టెంబర్ మంత్ లోపు అయితే మనకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ లెవెల్ 4, 5 అండ్ 6 సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఎన్టీపీసీ నోటిఫికేషన్స్ అయితే రావడం జరుగుతుంది జూలై నుంచి సెప్టెంబర్ లోపు అయితే. అలాగే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అండర్ గ్రాడ్యుయేట్స్ లెవెల్ 2 అండ్ లెవెల్ 3. సో ఎన్టీపీసీకి సంబంధించి గ్రాడ్యుయేట్ అలాగే నాన్ గ్రాడ్యుయేట్ అండర్ గ్రాడ్యుయేట్కి సంబంధించి అయితే నోటిఫికేషన్స్ అయితే మనకి జూలై టు సెప్టెంబర్ మంత్లో అయితే రావడం జరుగుతుందండి. అలాగే జూనియర్ ఇంజనీర్స్ కూడా మనకి జూలై టు సెప్టెంబర్ మంత్ పీరియడ్ లోపే అయితే ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ కూడా ఇస్తారని అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే పారామెడికల్ కేటగిరీకి సంబంధించి కూడా మనకి జూలై టు సెప్టెంబర్ లోపు ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందండి. అలాగే అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు అయితే లెవెల్ 1 జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో లెవెల్ 1 జాబ్స్ అంటే గ్రూప్ డి అండి. సో ఈ గ్రూప్ డికి సంబంధించి జాబ్స్ అయితే గ్రూప్ డి అలాగే ఆర్ఆర్సీ జాబ్స్ ఉంటాయి కదండి. సో ఇవి లెవెల్ 1 జాబ్స్. ఇవి అక్టోబర్ టు డిసెంబర్ ఎవ్రీ ఇయర్ అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అలాగే మినిస్ట్రియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ జాబ్స్ కూడా అయితే మనకి అక్టోబర్ నుంచి డిసెంబర్ లోపు అయితే రిలీజ్ చేస్తారని చెప్పేసి యాన్యువల్ క్యాలెండర్లో అయితే ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రైల్వే మినిస్ట్రీ ఆఫ్ బోర్డు నుంచి అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఈ నోట్ అయితే నిన్నే రావడం జరిగిందండి. ఫిబ్రవరి 2, 2024 అంటే నిన్నే ఈ ప్రెస్ నోట్ అయితే రావడం జరిగింది. సో ఈ ప్రెస్ నోట్ అయితే నేను ఆర్ఆర్బీ గౌహతి బోర్డు నుంచి అయితే నేను డౌన్లోడ్ చేస్తున్నానండి. సో మీరు అందరూ ఒకసారి యాన్యువల్ క్యాలెండర్ అయితే ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తారని చెప్తున్నారు కదండి. సో అందరూ మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏ జాబ్స్కి మీరు సూట్ అవుతారో అవన్నిటికీ ఎవ్రీ ఇయర్ అయితే ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి. సో ప్రాక్టీస్ చేసి జాబ్ అయితే సంపాదించవచ్చు. సో ఇదండి మనకి జనవరి నుంచి మార్చ్కి అయితే ఏఎల్పి, అలాగే ఏప్రిల్ నుంచి జూన్కి అయితే టెక్నీషియన్, అలాగే జూలై టు సెప్టెంబర్ అయితే ఎన్టీపీసీ, అలాగే జూనియర్ ఇంజనీర్, అలాగే పారామెడికల్ జాబ్స్, అలాగే అక్టోబర్ టు డిసెంబర్ లెవెల్ 1 అంటే గ్రూప్ డి, అలాగే మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీ జాబ్స్ అయితే రిలీజ్ చేస్తారంటున్నారు. సో ఇది ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ అండి. సో ప్రతి సంవత్సరం యాన్యువల్ క్యాలెండర్ అంటారండి దీన్ని. ప్రతి సంవత్సరం అయితే మనకి ఈ రిక్రూట్మెంట్ ఈ మంత్స్ పీరియడ్లోనే అయితేనే జరుగుతుందని చెప్పేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.